హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల భక్తులకు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక భక్తుల సౌకర్యార్థం టీటీడీ సైతం అనేక చర్యలు తీసుకుంటుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుంది. అంతేకాక దర్శనం, ఇతర స్వామివారి సేవకులకు సంబంధించిన బుకింగ్ వంటి విషయాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇదే సమయంలో శ్రీవారి భక్తులకు తరచూ గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా టీటీడీ మరో శుభవార్త అయితే చెప్పింది. మరి ఆ వివరాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తిరుమల తిరుపతికి దేశ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే చాలామంది స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అలానే మరికొందరు స్వామివారి సేవకులుగా ఉండేందుకు తిరుమలకు వస్తుంటారు. ఇక స్వామివారికి సేవలు చేయడానికి వచ్చేవారు ముందుగానే టీటీడీ వద్ద బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారికి సేవ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని భక్తులకు ఇచ్చింది. అంతేకాదు సామాన్య భక్తులు కూడా శ్రీవారికి సేవ చేసేందుకు ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. సామాన్య భక్తులు సైతం శ్రీవారి సేవకులుగా మారేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా శ్రీవారి సేవకు సంబంధించి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా కోటాను గురువారం నాడు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. స్వామివారి సేవ కోటాను రేపు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. వీటితో పాటు నవనీత సేవకు సంబంధించిన టికెట్లను కూడా మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక పరకామణి సేవ గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఇక తిరుమల శ్రీవారితో పాటు ఆ పరిసరాల్లో ఉన్న టీటీడీ ఆలయాల్లో కూడా శ్రీవారి సేవలు వారి సేవలను అందిస్తున్నారు. అయితే ఇలా స్వామివారి సేవలకు వచ్చే వారికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాల్సి ఉంటుంది. స్వామివారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను, మహిళలు కాషాయం రంగు చీర ధరించాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా ఈ సేవలను కూడా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని టీటీడీ కల్పించింది. మరి టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.